ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. 140 పైగా బీసీ కులాలుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఇవాళ దేశ పార్లమెంట్ లో ఎన్ని కులాలకి మీరు అవకాశం ఇచ్చారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం, 140 బీసీ కులాల్లో సమర్థుడైనటువంటి నేతకు మిగతా కులాల పక్షాన్ని కూడా మిగతా కులాల హక్కుల కోసం పోరాడేటువంటి ఒక కుల సంఘ నాయకుడికి ఎమ్మెల్సీగా ఇచ్చి గౌరవించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి కుల సంఘాల కోసం బీసీ కులాల కోసం కొట్లాడే 40 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నటువంటి ఆర్ కృష్ణయ్య గారిని పిలిచి 100 కోట్ల విలువైనటువంటి రాజ్యసభ ఇచ్చినటువంటి విషయాన్ని ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలు ఎప్పటికీ మర్చిపోరు. అది ఒక చరిత్ర. కాబట్టి ఈ రోజు నేను కుటుంబ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఇవాళ ఉన్నటువంటి 140 బీసీ కులాల్లో చాలా చిన్న కులాలు ఉన్నాయి. ఆర్థిక భరోసా లేక ఇవాళ మీరు సీట్లు ఇచ్చినా కానీ పోటీ చేయలేనటువంటి పరిస్థితుల్లో అనేక చిన్న కులాలు ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల పక్షాన కులాల హక్కుల కోసం కొట్లాడేటటువంటి సమర్థుడైనటువంటి నేతకు మిగతా 140 కులాల పక్షాన ఎమ్మెల్సీగా ఇచ్చి శాసన మండలిలో ఈ కులాల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. గత ప్రభుత్వం రాజ్యసభ ద్వారా మరి ఆర్ కృష్ణయ్య గారికి అవకాశం ఇస్తే కూటమి ప్రభుత్వం రాజ్యసభ అయినా సరే శాసన మండలి అయినా సరే మరి కుల సంఘాల కోసం కులాల హక్కుల కోసం పోరాడేటటువంటి సమర్థుడైనటువంటి నేతకు ఎమ్మెల్సీ లేదంటే రాజ్యసభ నుంచి గౌరవించాలని చెప్పేసి దీనిపైన ఆలోచన చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున కోరుతున్నాం.